నాలుగో సంగతి, తన తమ్ముడు చెరపట్టబడ్డాడని లోతుని ఆ యొక్క రాజును పట్టుకెళ్ళిపోయారన్నప్పుడు తన ఇంట అలవర్చిన 300 మందిని ఎంటబెట్టుకొని వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి ఆ సామానంతా పట్టుకొచ్చినాడు. లోతుని స్త్రీలని తీసుకొని వచ్చాడు. ఆదికాండము 14వ అధ్యాయము 16 నుంచి చూద్దాం. ఓడించి తిరిగి వచ్చినప్పుడు షాలేము రాజైన మెల్కీసెదకు వచ్చెను, రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతూ ఉంది. రాజులను కొట్టి తీసుకొచ్చినాడట. రాజులు యుద్ధం చేయాలి. రాజులే గెలవలేకపోతూ ఉంటే 3 రాజులను కొట్టి పట్టుకొచ్చినాడు. అప్పుడు ఒక యాజకుడు ఎదురుగా వస్తున్నాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు, అలాగే రాజుడు. అతని పేరు మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు ఏం బహుమానం ఇచ్చినాడు? యుద్ధం గెలిచినాడికి ఏం బహుమానం ఇస్తారు? ఆ రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చినాడు. అబ్రాములో వాకింగ్ విత్ ద గాడ్ ఉంది, టాబర్నకల్ ఉంది, ప్రేయర్ ఉంది, అలాగే సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఉన్నదాన్ని బట్టి అబ్రామ్కి ఇచ్చిన బహుమతి ఏంటి అంటే, మత్తయి సువార్త 26లో యేసు ప్రభు ఒక రొట్టెను పట్టుకొని, చదవండి 26వ అధ్యాయం 26వ వచనం, వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి నా శరీరం అని చెప్పెను, మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న ఆ నిబంధనను ఇక్కడ స్థాపించినాడు. ఏంటది? స్థాపించినాడు. ఆ నిబంధనను ఇక్కడ ఆరంభించినాడు. ఆ నిబంధనను ఇక్కడ స్థాపించినాడు. ఆ నిబంధనను అబ్రాహాములో పెట్టి అంటాడు, తరతరాలకి స్థిరంగా ఉంటుంది, ఇది నిత్య నిబంధన, మళ్ళీ ఇది ఒక దినములో తీసుకొస్తా బయటకన్నా. అబ్రాహాములో ఏముంది? బల్ల ఉంది. అబ్రాహాములో బల్ల ఉంది. కనుక రొట్టె ద్రాక్షరసము, ఈ బల్ల ఎక్కడ ఆరంభమైంది? అబ్రాహాములో ఆరంభం.